సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబా గారు అందిస్తున్న సందేశం, బిడ్డ, భగవంతుని అనుగ్రహం పొందే రహస్యం నీకు చెబుతాను. ఈ సాయి మాటలో ఆ అనుగ్రహం పొందే అవకాశం నీకు మాత్రమే దక్కుతుంది. కాదు అనకుండా ఇప్పుడే వినమ్మా. నీ జీవితం బంగారు బాటలా మార్చే బాధ్యత ఈ సాయి తండ్రిది అని బాబాగారు మన కోసం ఈరోజు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని మన బాబా మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియచేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజు మన బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ, ఈ సందేశంలో నీకు ఒక గొప్ప రహస్యం చెప్పబోతున్నానమ్మా. ఈ రహస్యం ఏంటో ఈ సాయి తండ్రి మాటల్లో విను. ఈ విధంగా నేను చెబుతున్నాను కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఆ భగవంతుని అనుగ్రహం పొందే రహస్యం ఒకటి చెబుతాను. తల్లి, ఒంటరిగా మాత్రమే విను. ఒంటరిగా రహస్యంగా విను. పెడచెవిని పెట్టకు, అసలు నిర్లక్ష్యం చేయకు. ఈ బాబా చెప్పే వాక్కు నీ కోసం కదా, ఏదైనా సరే నీ మంచి కోసమే కదా. తన సైతం వశం చేసుకునేటువంటి ఒక రహస్యాన్ని నా బిడ్డలకు చెప్పబోతున్నాను. అంటే స్వయంగా ఈ సాయి తండ్రి తన బిడ్డల దగ్గరికి వచ్చారంటే ఎలాంటి పనులు చేస్తే, ఎలాంటి పనులు ఆచరిస్తే ఈ సాయి తన బిడ్డల దగ్గరికి ఉంటారో స్వయంగా ఈ తండ్రి మాటల్లోనే విను. నేను ఇలా చెబుతూ ఉన్నాను తల్లి, ఈ పనులు ఆచరించమని నేను పరోక్షకంగా నా బిడ్డలకు ఆదేశిస్తూ ఉన్నాను. ఈ బాబా చెప్పేటువంటి ఆ రహస్యం ఏంటి, బాబా గారిని ఏ విధంగా నువ్వు పక్కనే నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నీ ఇంట్లో నన్ను కొలువుంచుకునేలా చేస్తారో అన్ని రహస్యాలు కూడా చెబుతాను. బిడ్డ, ఏ ఒక్క రహస్యాన్ని చెప్పబోతున్నాను, ఆ రహస్యాన్ని పాటించడం ద్వారా ఆ దేవాది దేవుడే సర్వ జగత్తుని పరిపాలించేటువంటి ఈ సాయినాథునే నీ వశం చేసుకోవచ్చు. అంటే నీ ఇంట్లో స్థిర నివాసం చేసుకొని ఒక అద్భుతమైన సందేశాన్ని చెప్పబోతున్నాను. ఈ బాబా ఆశీస్సులకు పాత్రలవు తల్లి. కోరిన ప్రతి కోరిక నెరవేర్చుకో. ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పేటువంటి ఆ యొక్క రహస్యం ఏంటో విను. బాబా, నా జీవితంలో కూడా అదృష్టం వస్తుందా అని అడిగావు కదే బిడ్డ, ఖచ్చితంగా వస్తుంది. నేను ఈరోజు నీ ఇంట్లోనే ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉండవు, అది చాలా సంతోషమైన విషయం. అలాగే ఈ సాయినాథుని ఆశీస్సులు నీపై, నీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఉన్నావు కదా. అయితే నీకొక రహస్యం కూడా చెబుతాను విను. ఆ రహస్యం నీకు చిన్న పనులు చేయటం ద్వారా ఈ తండ్రి నీ అనుగ్రహం కల్పిస్తానంటే అది నువ్వు చేయకుండా ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా చెయ్యమ్మా. అది నీ జీవితానికే ఈ బాబాని వశం చేసే ఒక రహస్యం. నిన్ను మంచి దారిలో నడిపించి నీకు సంతోషకరమైన రోజుల్ని నేను తీసుకొస్తాను బిడ్డ. ఇక నిన్ను కట్టిపడేసే ఒక మాట కూడా చెబుతాను విను. చూడమ్మా, ఎవరైతే గురుస్థానాన్ని అంటే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాల్లో చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని ఆ దైవం ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే నీకు షిరిడీలో ఎక్కడ కొన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అది నా స్వహస్తాలతో తెచ్చిపెట్టిన ప్రసాదమే. ఎందుకంటే షిరిడి అనేది చాలా పవిత్రమైన స్థలం. అలాగే నేను నడయాడిన ప్రదేశం. నా మాటని విను. జన్మ కుండలని చుట్టుపెట్టే అవతల పరి ఈ యొక్క జాతకాలు చూడవద్దమ్మా. ఏవి కూడా నీ యొక్క జీవితాన్ని ఎలా మారుస్తాయి చెప్పు.
ఇక నువ్వు ఏం చేయాలో అన్నీ కూడా నేను తెలుపుతాను తల్లి. నేను చక్కబెడతాను. నువ్వు నమ్మే ఏ గ్రహాలు, ఏ రాసులు నా ఆజ్ఞకు కట్టుబడి ఉంటాయని గుర్తుపెట్టుకో. మరి వాటిని నా బిడ్డకి వ్యతిరేకంగా పని చేయనిస్తానా? పని చేయనేను. అన్నీ కూడా నేను చక్కబెట్టే తీరుతాను. బిడ్డ, నీకొక విషయం కూడా చెబుతాను, గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా నేను లక్షాధికారిని అయి ఉంటే బావుండు, లేదా కోటీశ్వరుని అయి ఉంటే బావుండు అని నువ్వు ఎప్పుడు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేది కాంచాలని అలా ఆశపడుతూ ఉంటావు కదా, అవునా? అయితే తల్లి, మహారాజు పదవి కంటే కూడా పేదరికం శ్రేష్టం. ఎందుకో కూడా చెబుతాను. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే కూడా పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. అవన్నీ ఎందుకంటే ఆ భగవంతుడు పేదల బంధువు. పేదలు ఎప్పుడు కూడా పేదల బంధువు అనేది భగవంతుడు నిలయమని తెలుసుకో. పేరు ప్రఖ్యాతులు గలివారు స్వేచ్ఛగా ఎక్కడా తిరగలేరు, కానీ పేదవారు అలా కాదు. ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా తిరగగలరు, స్వేచ్ఛగా విహరించగలరు. అర్థమవుతుంది కదా నేను ఎందుకు ఏ మాట చెబుతున్నాను? అయితే నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా నేను అందిస్తానమ్మా. నువ్వు సిరి సంపదలు కావాలంటే అవే నీకు అందిస్తాను. ప్రేమ అనురాగాలు కావాలంటే అవే నీకు అందిస్తాను. పేరు ప్రతిష్టలు కావాలంటే అవి కూడా నేను అందిస్తాను. కానీ ఇప్పుడు ఈ విషయం నీకు ఎందుకు చెప్తానో తెలుసా? పేదరికంలో ఉన్నావని నువ్వు బాధపడుతూ ఉంటావు. అందుకే చెప్పాను బిడ్డ, ఇక నీ పేదరికం పోయినట్లే తల్లి. పూర్తిగా నీ నుండి నిర్మూలిస్తాను. ఇక ఎటువంటి అనుమానం పెట్టుకోకు. నువ్వు కోరుకున్న సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు. చెప్పాను కదా, నన్ను నిర్బంధించడానికి, నన్ను నీతో కట్టిపడవేయడానికి నేను నీకు ఒక రహస్యం కూడా చెప్పబోతున్నాను ఈరోజు. ఈ మాటలు శ్రద్ధగా విని ఈరోజు నేను ఏం చెప్పానో అలాగే పాటించి చూడు. నా ఆశీస్సులు అందుకో. నన్ను నీ ఇంట్లోనే కొలువు తీరనివ్వు. నీ ఇంట్లోనో స్థిరనివాసం చేసుకో. నీకు దేనికి ఇబ్బంది, దేనికి భయం ఉండదు. నేను ఎవరి మీద కోపగించుకోనమ్మా. మీరంతా నా బిడ్డలు, నా భక్తులు. నాకెవరి మీద ఎప్పుడూ ఎలాంటి కోపమూ రాదు. ఎవరిని ద్వేషించను. అందరూ నా బిడ్డలు కాబట్టి ఆశీర్వదిస్తూ ఉంటాను. వారి సుఖ సంతోషాలుగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరిపిస్తాను. నా భక్తులకు మంచి మాత్రమే అందిస్తూ ఎల్లవేళలా నేను కాపాడుతూ ఉండటాను. వారు కాపాడుతూ ఉండటానికి నేను ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అందిస్తాను. బిడ్డ, అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత నేను ప్రసాదిస్తాను. కానీ నా మాటలో చెవిని పెడితే ఎవరు నా దానదారపు తలుపులు బర్లా తెరిచి ఉంటాయి తల్లి. అంటే నా ఇల్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. నా స్వహస్రాలు ఎప్పుడూ తెరిచి వారి కోరికలు తీరుస్తాను అని అర్థం. నా దగ్గర వచ్చి బాబా నాకు ప్రసాదించు అంటే నేను కాదనలేనమ్మా, అడ్డు చెప్పలేను. తీసుకోమనే చెబుతాను. నా ధనాకారంలో మీకు నచ్చినంత తీసుకోమనే చెబుతాను. మీరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోమని నేను ఎప్పుడు కూడా ఒక కట్టుబాటు లేకుండా చెబుతూ ఉంటాను తల్లి. ఎందుకంటే నా బిడ్డల పూర్తి సంతోషమే నాకు ముఖ్యం కాబట్టి. ఈ సాయి తండ్రి మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారో, ఈ తండ్రి లీలలు ఏ బిడ్డలైతే అర్థమవుతాయో వారు తప్పకుండా నా దయకు పాత్రులవుతారు. నేను ఇచ్చే ధనాన్ని తప్పకుండా వారు పొందుతారు. అవకాశాలు చెప్పే రావమ్మ, వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. అవకాశాలని అందిపుచ్చుకొని వాటిని నువ్వు సమృద్ధిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దృష్టిలో నువ్వు అందనంత ఆకాశపు ఎత్తులో ఉండాలి. సమాన అవకాశాలు ప్రసాదిస్తారు. నీకు కూడా అవకాశాన్ని ఇవ్వబోతున్నాను తల్లి. ఈరోజు ఈ సందేశం వింటున్న నువ్వు తప్పకుండా అవకాశం అందుకుంటావు కూడా. అందుకునేలా నేను చేస్తాను. ఈ సాయి తండ్రిని ఎంట కొలువు తీరి ఉన్నాను. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ సందేశంలో ఏదైతే చెప్పానో అవి తప్పకుండా పాటించు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం పని లేదు బిడ్డ. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇది నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం. ఆనందంగా స్వీకరించు. ఎలాంటి అనుమానం వద్దు. నీ బాబా ఉన్నాను కదా. ఈరోజు ఈ సందేశం కనుక నువ్వు వింటూ ఉన్నావంటే ఈ బాబా వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని అర్థం. ఈ అదృష్టాన్ని నీకు అందచేస్తున్నాను అని అర్థం. ఇక నువ్వు చేయవలసిందల్లా నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ బాబా ఇస్తాడు అని ఒక నమ్మకంతో ఉండాలి. ఈ బాబాకి కృతజ్ఞతాభావంతో ఉండాలి. నేను వస్తున్నాను తల్లి. వచ్చినప్పుడు ఏ బిడ్డలు వాటిని అందిపుచ్చుకుంటారో వారికి అన్నీ కూడా ప్రసాదించి అందిస్తాను. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని నా బిడ్డలకి నేను హెచ్చరించి మరీ చెబుతున్నాను. అందుకో, కోరుకున్నది ప్రతిదీ చేజిక్కించుకో.
కానీ వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి మాత్రం వెళ్ళకు. పరధ్యానంలో ఉంటే మాత్రం ఆ అవకాశం నీ దగ్గరికి రావడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈరోజు ఈ సందేశంలో చెప్పబోతున్నాను. నీ ప్రతి ఒక్క అవకాశాన్ని నీ అభివృద్ధికి, నీ సంతోషానికి, నీ యొక్క అభివృద్ధికి, ధనాభివృద్ధికి అన్నిటికీ ఉపయోగించుకో. ఇప్పటి వరకు ఏమైతే చెప్పానో అలానే ఆచరించు. నీ తండ్రి నీ ఇంట కొలువు తీర్చుకో. నా ఆశీస్సులతో పాటు నువ్వు కోరిన కోరికలు కూడా నేను అందిస్తానమ్మా. నీకు అంతా శుభమే కలుగుతుంది. నా ఆశీర్వాదంతో నువ్వు ఏ కోరికైతే కోరావో, ఎంత ధనమైతే కోరావో అన్నీ అందిస్తాను. ఇక నువ్వు చేయవలసిందల్లా అనుకూలంగా ఆలోచించు, వ్యతిరేకత వద్దు. అలాగే శ్రద్ధ సబూరితో ఉండు. ఓపిక ఎక్కడుంటుందో, నమ్మకం ఎక్కడుంటుందో ఈ బాబా ఆశీస్సులు అనేది వారికి తప్పకుండా అందిస్తాను. ఇక నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.